హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కర్మ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఎవరినంటే అసలు ఎవరిని విడిచిపెట్టదు. ఒకరోజు ఏమైపోయిందంటే నేను మా ఫ్రెండ్స్ వండర్లా వెళ్దామని ప్లాన్ చేసినాం. ఒక బైక్ స్కూటీ మీద 4 మెంబర్స్ బయలుదేరినాం. అయితే వెళ్తుండగా మేడ్చల్ దగ్గర దాకా వెళ్ళినాం. అక్కడ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అందరికి ఆకలైంది, టిఫిన్ చేద్దామని పోయినాం అందరం. నచ్చిన టిఫిన్స్ తిన్నాం, అయిపోయింది. బిల్ కట్టే టైం ఉంటుంది కదా, బిల్ కట్టే టైం దగ్గరికి వచ్చేసరికి నేను వెళ్ళిన అతనికి చెప్తున్నా ఏమేమి తిన్నామని చెప్పి. సో అతను చాలామంది కస్టమర్స్ ఉండే, అప్పుడు టోకెన్ కూడా ఆయన ఏం పెట్టలేదు. సో మాకే అడిగిండు ఎన్ని తిన్నారని చెప్పి. నేను చెప్తుంటే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసరికి మా ఫ్రెండ్ వాడు ఏం చేసిండు, వాడు వచ్చి నువ్వు ఆగ్రా నీకు తెలియదు అని చెప్పి మేము 7.5 ప్లేట్స్ తిన్నాం, వాడేమో ఖాళీ 6 ప్లేట్స్ తిన్నాం అనేది చెప్పిండు. ఆయన కూడా అవునా ఓకే అని చెప్పేసి బిల్ కట్టేసినాం. సో మేము యాక్చువల్గా తిన్నది 7.5, మేము కట్టిన బిల్ ఏమో 60, అంటే 1.5 ప్లేట్ బిల్ కట్టలేదు, 50 రూపీస్ ఆయనకి ఇవ్వలేదు. సో ఆయనని గ్యాప్ చేసేసి వెళ్ళిపోయినాం. సో మేము స్కూటీ బైక్ల మీద పోతున్నాం కాబట్టి మాకు హైవే మీదకి అలో లేదు, 4 వీలర్సే అలో ఉంటాయి. సో అట్లా పోతుండగా ఏమైంది, మేము సిటీ నుంచి వెళ్ళాలి, 4 సిగ్నల్స్ క్రాస్ చేయాలి. ఫస్ట్ సిగ్నల్ అయిపోయింది, సెకండ్ సిగ్నల్ అయిపోయింది, థర్డ్ సిగ్నల్ అయిపోయింది. కరెక్ట్ 4th సిగ్నల్ దగ్గర అక్కడ సిగ్నల్ పడ్డది. సో బండి ఆపినాం. మా బండికి ఏమో లైసెన్స్ ఉన్నాయి, హెల్మెట్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒకడు ఆపలేడు. ఇంకో స్కూటీకి వచ్చి ఆపిండు. పోలీస్ వచ్చి చలాన్ చెక్ చేస్తే బండి మీద 10,000 ఉన్నాయి. సో అంతా చేసి ఆయన రిక్వెస్ట్ చేసి అంతా చేసి 5,000 కట్టే వరకైనా పంపించలేడు. సో అంతా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మాకు వెళ్ళేటప్పుడు ఏమనిపించిందంటే, నాకు ఒక 50 రూపాయలు అయినా ముంచినందుకే మాకు కర్మ అట్లా చూపించింది. కొంతమంది వేలు లక్షలు ముంచి మనుషులను చాలా మోసం చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకు ఇంకెలా ఉంటుంది. సో ఎవరైనా సరే కర్మ నుంచి అస్సలు తప్పించుకోలేరు. కొంతమందికి లేట్, అంతే తేడా. సో నువ్వు ఏ పనులు అయితే చేస్తావో అదే కర్మను మళ్ళీ అనుభవిస్తావు పక్కా.